హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా మీరు స్పేస్ సైన్స్ కమ్యూనిటీలో యాక్టివ్గా ఉన్నట్టయితే బిగ్ బ్యాంగ్ థియరీ తప్పు అనే వార్తలు మీరు చూసే ఉంటారు. వీళ్ళంతా ఇది నిజమని చెప్పడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటోల్ని వాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో రాసిన ఆర్టికల్స్కి, వీడియోస్కి ఎంత రీచ్ ఎందుకు వస్తోంది? ఇప్పటి వరకు విశ్వ ఆవిర్భావానికి, అంతరిక్ష శాస్త్రానికి బేస్ అయిన ఈ బిగ్ బ్యాంగ్ థియరీని అకస్మాత్తుగా అందరూ తప్పు అని అంటున్నారు. కొన్ని ఆధారాల వల్ల ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది తప్పు అవుతుందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఇంటర్నెట్లో ఈ నిప్పు రాజేసే పనిని 11 ఆగస్టు 2022 రోజున ఈ ఆర్టికల్ మొదలుపెట్టింది. ఈ ఆర్టికల్ ఒక బ్రిటిష్ ఫిలాసఫీ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఐడియా అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ అయింది. సమాచారం తెలిసిన వాళ్ళందరూ ఇందులో తమ ఆర్టికల్ను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్టికల్ని రాసింది ఎరిక్ జే లెర్నర్. ఇతను బిగ్ బ్యాంగ్ డినాయర్స్లో ఒకడు. దీని అర్థం, ఉదాహరణకి ఇప్పటికీ 21వ శతాబ్దంలోని కొంతమంది భూమి యొక్క కొన్ని కోట్ల ఫోటోల్ని చూసిన తర్వాత కూడా ఇంకా భూమి ఫ్లాట్గా ఉందని నమ్ముతారు. ఇలా నమ్మే వాళ్లను ఫ్లాట్ ఎర్తర్స్ అని పిలుస్తారు. అలాగే ఈ బిగ్ బ్యాంగ్ డినాయర్స్ కూడా ఈ కాస్మాలజీ ఫీల్డ్లో బిగ్ బ్యాంగ్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, మిగతా తెలివైన శాస్త్రవేత్తల యొక్క భ్రమ అని, వాళ్లను గొప్పవాళ్లుగా చెప్పుకోవడానికి చేసిన పని అని, నిజానికి విశ్వం ఇలా ఏర్పడలేదని అంటారు. తను రాసిన మొదటి 4 వాక్యాలతోనే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈయన రాసిన తర్వాత ఖగోళ భౌతిక శాస్త్రాన్ని నమ్మేవాళ్లు 2 గ్రూపులుగా తయారయ్యారు. ఒకటి ఎరిక్ని నమ్మే గ్రూపు, రెండవది ఎరిక్ని అస్సలు నమ్మని గ్రూపు. ఇక్కడ తప్పు ఒప్పు అన్నది కాదు, అతను చెప్పిన విషయం ఎక్కువ మార్కెటింగ్ జరిగే విధంగా పెట్టాడు. ఇప్పుడు ఎరిక్ చేసిన ఈ ఆరోపణ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా తీసిన మొట్టమొదటి ఫోటోతో మొదలైంది. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా తీసిన మొట్టమొదటి ఫోటోను కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు స్వతంత్రంగా అధ్యయనం చేయగా అందులో చిన్న చిన్న గ్యాలక్సీలు ఉన్నాయని, అవి చాలా అద్భుతమైనవని, చాలా దూరంగా ఉన్నాయని, కానీ వాటి రెడ్ షిఫ్ట్ బిగ్ బ్యాంగ్కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఈ ఫోటో ఉన్న గ్యాలక్సీల రెడ్ షిఫ్ట్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉంది. ఆ కారణంగా దాని టైం లైన్ గందరగోళంగా అనిపిస్తోంది. మీరు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ పేరు వినగానే మీ మైండ్లో మెదిలేదేంటి? మామూలుగా మనం విశ్వం మొదలవటానికి ఈ బిగ్ బ్యాంగ్ ఇనిషియేట్ చేసిందని అనిపిస్తుంది. అన్నీ సింగులారిటీలో ఉండేవి. ఆ సింగులారిటీ బద్దలవగానే విశ్వం ఏర్పడింది. అక్కడితో కథ సమాప్తం కాదు. కానీ అలా కాదు. బిగ్ బ్యాంగ్ అసలైన అర్థం విశ్వం యొక్క సృష్టి నుండి దశల వారీగా ప్రతిదానికి ఒక్కొక్క టైం లైన్ ఉంది అని. అంటే ఆ బ్యాంగ్ తర్వాత ఏ ఎలిమెంట్ ఎంత సమయం తర్వాత వచ్చింది, నక్షత్రాలు ఎన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడ్డాయి, గ్యాలక్సీలు ఎన్ని సంవత్సరాల తర్వాత జన్మించాయి, ఎక్స్పాన్షన్ రేట్ ఎంత ఉంది అన్న విషయాలు వగైరా వగైరా. ఈ విషయాలన్నీ బిగ్ బ్యాంగ్ థియరీ లోపల వస్తాయి. ఈ మొత్తం టైం లైన్లో ఎక్కడైనా ఒక చిన్న లూప్ హోల్ ఉన్న బిగ్ బ్యాంగ్ థియరీలోని మొత్తం టైం లైన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఆ విస్ఫోటనం జరిగాక మొదటి గ్యాలక్సీ 200 మిలియన్ సంవత్సరాల తర్వాత వచ్చి ఉంటుంది. కానీ ఆ పరిశోధన పేపర్లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా తీసిన ఫోటోల్లో ఆ గ్యాలక్సీ మొదటి ఇమేజ్లో చాలా గ్యాలక్సీలు వాటి రెడ్ షిఫ్ట్ 15 కంటే ఎక్కువ ఉందని తెలిసిందే. అలాగే అక్కడ ఒక గ్యాలక్సీ రెడ్ షిఫ్ట్ 20 వరకు ఉండడం కూడా చూశారు. అంటే మన ప్రస్తుత అవగాహన ప్రకారం ఆ గ్యాలక్సీ మొదటి గ్యాలక్సీ కన్నా ముందే ఉద్భవించి ఉండొచ్చు. అంటే విశ్వం ఉద్భవించక ముందే యూనివర్స్లో ఇది ఉద్భవించింది. మన పురాతన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో లేదా అబ్జర్వేషన్స్లో తప్పు జరిగి ఉంటుంది. ఆ పరిశోధన పేపర్ బిగ్ బ్యాంగ్ థియరీని తప్పు అని చెప్పాలనుకుంది. ఇంత చిన్న విషయం గురించి ఎరిక్ వీడియోని అర్థం చేసుకుంటే సరిపోయేది. అసలు కథ, ఈ ఆర్టికల్ వైరల్ అయిన తర్వాత కాన్షస్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్న ఆలిసన్ కిర్క్ ప్యాట్రిక్ ఒకరోజు ఉదయం లేవగానే ఆవిడ డిఎంలు పూర్తిగా నిండిపోయాయి. అందులో చాలామంది వివిధ రకాలుగా మాట్లాడారు. అందులో మీరు బిగ్ బ్యాంగ్ థియరీని ఎందుకు ఒప్పుకోవడం లేదని, ఇలాంటి పిచ్చి పని ఎలా చేస్తారని ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఒక ప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. అందరూ తన మీద ఎందుకంత కోపంగా ఉన్నారో కూడా ఆమెకు మొదట అర్థం కాలేదు. తను కోట్ చేసిన వాక్యాల్ని ఎవరో నిరాధారంగా ఏదో ఊహించుకొని తన ఆర్టికల్లో వేశారని తన ఫ్రెండ్ చెప్పిన తర్వాత తెలిసిందే. ఆలిసన్ జీవితం, అంతరిక్షం, విశ్వంలో జరిగే మార్పుల్ని చూసి ఒకసారి ర్యాండమ్లీ ఏం చెప్పింది అంటే, రైట్ నౌ ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఫ్లయింగ్ అవేక్ ఎట్ 3 in the morning అండ్ వండరింగ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ డన్ ఇస్ రాంగ్. ప్రస్తుతం నేను తెల్లవారుజామున 3 గంటలకి మేల్కొని నేను చేసిందంతా తప్పేనా అని ఆలోచిస్తున్నాను. అయితే ఇక్కడ జరిగిన తప్పేంటంటే బిగ్ బ్యాంగ్కి సంబంధించిన విషయాన్ని నమ్మి తన స్టూడెంట్స్కు చెప్పడం అని ఎరిక్ అనిపించింది.
ఇలా అనుకుని ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఈ కోట్ని తన ఆర్టికల్లో వేసుకున్నాడు. దీనివల్ల ఏర్పడ్డ సమస్యలకు అలీసన్ సమాధానాలు ఇవ్వలేక తన ట్విట్టర్ హ్యాండిల్ని అలీసన్ ద బిగ్ బ్యాంగ్ హ్యాపెండ్ క్రిక్ ప్యాట్రిక్ అని మార్చుకుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న అన్ని పేపర్లలో, ఆర్టికల్లలో ఏది బిగ్ బ్యాంగ్ జరగలేదు అని చెప్పడానికి ఆధారాలు లేవు. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటే CMB ఎగ్జిస్టెన్స్ అనేది బిగ్ బ్యాంగ్ జరిగింది అనడానికి స్వయంగా ఒక పెద్ద ఆధారం. మరి ఆ కేస్ స్టడీ పేపర్ అబద్ధం అని కూడా కొట్టేయలేం. ఆ పేపర్స్లో ఉన్న గ్యాలక్సీస్ మనం ఊహించినంత కాలం నుండి విశ్వంలో ఉన్నాయి. దీని అర్థం అసలు బిగ్ బ్యాంగ్ టైం లైన్ అనేది వేరేగా ఉంది అని. బిగ్ బ్యాంగ్ జరిగి ఉంటుంది, కానీ 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరగలేదు. ఈ సింగులారిటీ విస్ఫోటనం అంటే బిగ్ బ్యాంగ్ 14 బిలియన్ లేదా 14.8 బిలియన్ లేదా అంతకన్నా ముందే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మనం విశ్వం వయసు తెలుసుకుంటున్నప్పుడు ఇప్పటికన్నా మన అవగాహన వెనుకబడి ఉంది, లేదా మనం టైం లెక్కించే విధానంలో తప్పు చేసి ఉండొచ్చు. భవిష్యత్తులో సరైన సమయాన్ని తెలుసుకుంటారని అనుకుందాం. ఇక చివరిగా ఒక తలతిక్కవాడు ఆలోచించకుండా రాసిన ఒక ఆర్టికల్ పట్టుకుని మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఏ ఆధారాలు లేకుండా బిగ్ బ్యాంగ్ తప్పు అని చెప్పారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.